పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఆమేన్. యేసయ్య మనందరి కొరకు ఆయన తన ప్రాణమునే వెదజల్లాడు. అంజూరపు చెట్టు అయితే తన మాధుర్యాన్ని వెదజల్లుతుంది. మీరు కాఫీ చెట్లు కూడా చూచి ఉన్నారు. గతంలో ఆ కాఫీ చెట్ల దగ్గర నిలబడినప్పుడు సువాసన కలిగినటువంటి కాఫీ వాసన వస్తూ ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఇది కరివేపాకు తోట. ఈ కరివేపాకు తోట ప్రక్కన మనం నడిచినప్పుడు ఇది దానికి ఉన్నటువంటి రుచిని లేక చెప్పగలిగితే సువాసనను వెదజల్లుతుంది. వాక్యం ఏమంటుందంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఈ కరివేపాకు చెట్టు తన సువాసనను అనేక మందికి వెదజల్లుతుంది. అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని వెదజల్లుతుంది. యేసయ్య అయితే మన కొరకు తన జీవితాన్ని వెదజల్లాడు. మరి ఈ రోజున నువ్వు దేవుని కొరకు, అనేక మంది ప్రజల కొరకు ఏమి వెదజల్లుతున్నావో నీ జీవితాన్ని ప్రభు పాదాల ఎదుట నిలబెట్టుకొని ప్రార్థన చేస్తే, నా యేసయ్య నువ్వు ఏమి వెదజల్లాలో నీకు తెలియపరచగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. సేన పట్టినవాడు, అతను భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నవాడు. యేసయ్య అతని చీకటి నుంచి విడిపించిన తర్వాత ఈ సేన పట్టినటువంటి వ్యక్తి ఆ దేశమంతా ప్రకటన చేసి యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తూ పేరు చేసినటువంటి విధానమును అనేక మంది ప్రజలకు వెదజల్లి ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమాస్వరూపే పరిశుద్ధుడా జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఒక్కొక్క చెట్టు అయినను దాని యొక్క ఫలమును బట్టి, దాని యొక్క వాసన బట్టి, దాని యొక్క మాధుర్యాన్ని బట్టి అది వెదజల్లుతూ ఉంది. ఈ రోజున ప్రభు మేము కూడా వెదజల్లాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. తండ్రి, మీరు నాయన మా కొరకు, ఈ యావత్ ప్రపంచం అంతటి కొరకు మీ జీవితాన్ని వెదజల్లి ఉన్నారు. నా తండ్రి, మీరు మా ఎడల చేసినటువంటి మేలును బట్టి ప్రతి క్షణమున మీ నామ స్మరణ మేము కలిగిన వారమై మీ నామమును అనేక మంది ప్రజల మధ్యలో వెదజల్లడానికి ఉన్నతమైన నీ కృప దయచేయండి. ఇప్పటికే నీ బిడ్డలు వెదజల్లుతూ ఉండగా ఉన్నతమైన నీ కృపకు యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.